ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు ఈ మాటను వింటున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ధైర్యం కావాలి. ఎందుకంటే అప్పు అనేది కేవలం మన చేతుల్లో ఉన్న డబ్బుకు సంబంధించిన విషయం కాదు. అప్పు వచ్చినప్పుడు మనసులో భయం వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి. ఈ అప్పు ఎలా తీర్చాలి, రేపు ఇంటి ఖర్చులు ఎలా, పిల్లల చదువు ఎలా, ఇంకా ఎవరి దగ్గర సహాయం అడగాలి, నా కుటుంబాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ చాలామంది కన్నీళ్లతో రోజులు గడుపుతూ ఉంటారు. బయటకు చూస్తే నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక పెద్ద పోరాటం జరుగుతూ ఉండవచ్చు. ఈరోజు అలాంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఒక్కటే: అప్పు నీ జీవితానికి ముగింపు కాదు. నీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా దేవుని దగ్గర నీకు జ్ఞానం, ధైర్యం, సహాయం, మార్గదర్శకత్వం లభించవచ్చు. అందుకే ఈరోజు భయపడకుండా ఈ మాట విను. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకురావాలని ప్రార్థిద్దాము. అయితే మనం దేవునిపై నమ్మకం పెట్టుకోవడంతో పాటు మన బాధ్యతను జ్ఞానంతో నిర్వహించాలి. ఇంకా బైబిల్ వచనం మనం చూస్తూ ఉన్నట్లయితే యెషయా గ్రంథము 45:3 దేవుడు ఇలా చెప్తున్నాడు: చీకటిలో ఉన్న ధనమును, రహస్యమైన స్థలములలో దాచబడిన నిధులను నీకు ఇచ్చిదనని దేవుడు సెలవిస్తున్నారు. ఈ వచనం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. మనకు కనిపించిన మార్గం దేవునికి కనిపిస్తుంది. మనకు పరిష్కారం కనిపించకపోయినా దేవునికి పరిష్కారము తెలుసు. మనకు అవకాశం కనిపించకపోయినా దేవుడు మరి ఒక అవకాశం చూపించగలడు. కాబట్టి అప్పుల్లో ఉన్నప్పుడు కేవలం ప్రభువా డబ్బు ఇవ్వు అని మాత్రమే కాకుండా, ప్రభువా నా పరిస్థితి నుంచి బయటపడే సరైన మార్గాన్ని నాకు చూపించు, జ్ఞానం ఇవ్వు, వివేకం ఇవ్వు, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వనని ప్రార్థించాలి. ఇంకా రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము కూడా తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మరి మీ ప్రతి అవసరం కూడా నేను తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఉంది. ప్రతి అవసరము అంటే మన కోరికలన్నీ మనం కోరుకున్న విధంగానే జరుగుతాయని కాదు, కానీ మన అవసరాలను దేవుడు చూస్తున్నాడని ఈ వచనం మనకు ధైర్యం ఇస్తుంది. నీ ఇంటి అవసరం దేవునికి తెలుసు, నీ పిల్లల అవసరం దేవునికి తెలుసు, నీ కుటుంబ పరిస్థితి దేవునికి తెలుసు, నీ అప్పుల భారము కూడా ఆయనకు తెలుసు. అందుకే నీ అవసరాన్ని దేవుని చేతిలో పెట్టు. ఇంకా 3వ వచనం మనం చూస్తూ ఉన్నట్లయితే మత్తయి సువార్త 6:31-33 యేసు ప్రభు మనకు బోధించిన విషయము: ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని చింతించకూడదు. కానీ అంటే మన సమస్యలు పట్టించుకోవద్దని కాదు, చింతలో మునిగిపోకుండా దేవునిపై నమ్మకం పెట్టుకోమని ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువగా చింతించడం మన సమస్యను పరిష్కరించదు, కానీ ప్రార్థన మన హృదయానికి బలాన్ని ఇస్తుంది. దేవుని జ్ఞానం మన నిర్ణయాలను మార్చగలదు. ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ స్టోరీ మరి మీరు వినే ముందు మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో ఆదరణగా ఉంటుంది. బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో మరి వినవలసినటువంటి మాటలండి. దేవుని మాటలు వింటే ఎంతో ఆదరణ కలుగుతుంది. మరి తప్పకుండా మరి దేవుని మాటలు వినాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మరి మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది కూడా షేర్ చేస్తున్నామని, సిస్టర్ షేర్ చేస్తున్నామని చాలామంది కూడా కమెంట్ చేస్తున్నారు. ఆ దేవునికి మహిమ కలుగునాక. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. తప్పకుండా వీడియోకి లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మీ అవసరతలు, మీ ప్రార్థన రిక్వెస్ట్లు చాలామంది కూడా రిక్వెస్ట్లు పెడుతున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా చదువుతున్నాను. కొంచెం రిప్లై ఇవ్వడానికి టైం సరిపోవడం లేదు. తప్పకుండా నేను ఖాళీ టైంలో రిప్లై ఇస్తాను. మీ అవసరాలకు అనుగుణంగా అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. ఇది నమ్మండి. మీరు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించండి. దేవుని తప్పకుండా పొందుకుంటారు. మరి ఒక కుటుంబం చాలా సంవత్సరాలు కష్టపడి ఒక చిన్న వ్యాపారం నడిపింది. ఆ ఒక సమయంలో వ్యాపారంలో నష్టం వచ్చింది. అవసరాల కోసం అప్పులు చేశారు. మొదట చిన్న మొత్తమే అనుకున్నారు, కానీ పరిస్థితులు మారడంతో అప్పు పెరిగింది. ప్రతి నెల ఆదాయం వచ్చినా ఎక్కువ భాగం అప్పులకే వెళ్ళేది. ఆ కుటుంబంలోని తండ్రి ప్రతిరోజు ఒకే ఆలోచనతో ఉండేవాడు: ఈ అప్పుల నుండి ఎప్పుడు బయటపడతాము. కొన్నిసార్లు తన కుటుంబాన్ని చూసి బాధపడేవాడు. ఒకరోజు అతను ఒంటరిగా కూర్చొని దేవునితో ఇలా ప్రార్థించాడు: ప్రభువా, నేను అలసిపోయాను, నాకు మార్గం కనిపించడం లేదు, నా కుటుంబం కోసం నేను చేయవలసిన బాధ్యత ఉంది, నాకు సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం ఇవ్వు, నన్ను తప్పు మార్గంలోకి వెళ్లకుండా కాపాడు, నాకు ఒక మార్గం చూపించు అని ప్రార్థించడమే కాకుండా తన పరిస్థితిని కాగితంపై రాయడం మొదలుపెట్టాడు. ఎంత అప్పు ఉంది, ఎక్కడెక్కడ ఖర్చు అవుతుంది, ఏ ఖర్చులు అవసరము, ఏవి తగ్గించుకోవచ్చు, తనకు ఉన్న నైపుణ్యములతో అదనంగా ఏ పని చేయవచ్చు అని పరిశీలించాడు. అతనికి ఒక విషయం అర్థమైంది: తన దగ్గర ఉన్న ఒక నైపుణ్యాన్ని ఉపయోగించి అదనపు ఆదాయం సంపాదించే అవకాశాన్ని ఉందని తెలుసుకున్నాడు. అతను ఆ పని ప్రారంభించాడు. అదే సమయంలో అవసరం లేని ఖర్చులను తగ్గించాడు. అప్పిచ్చిన వారితో కూడా తన పరిస్థితి నిజాయితీగా మాట్లాడి
సాధ్యమైన విధంగా చెల్లించే ప్రణాళిక చేసుకున్నాడు. రోజులు గడిచాయి. ఒక్క రోజులో అద్భుతంగా అన్నీ మారిపోలేదు, కానీ చిన్న చిన్న మార్పులు అయితే మొదలయ్యాయి. ఆదాయం కొంచెం పెరిగింది, ఖర్చులు కొంచెం తగ్గాయి, అప్పు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. కొంతకాలానికి ఆ కుటుంబం ఇలా చెప్పుకుంది, దేవుడు మనకు ఆకాశం నుంచి డబ్బు పంపలేదు, కానీ ఆయన మనకు జ్ఞానం ఇచ్చాడు, దారి చూపించాడు, అవకాశాన్ని గుర్తించే కళ్ళు ఇచ్చాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. కొన్నిసార్లు దేవుని అద్భుతం మనం ఊహించిన విధంగా రాకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చే జ్ఞానము, ధైర్యము, అవకాశాలు, సరైన వ్యక్తుల సహాయం కూడా ఆయన కృపలో భాగమే. అప్పులో ఉన్నప్పుడు భయపడకండి ప్రియమైన వారులారా. అప్పు ఉందని భయపడుతూ తప్పు నిర్ణయాలు తీసుకోకండి. ఒక అప్పు తీర్చడానికి మరొక ప్రమాదకరమైన అప్పు తీసుకోవడం, మోసపూరితమైన పథకాలను నమ్మడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సమస్యని ఇంకా పెంచవచ్చు. అందుకే ప్రార్థించండి, జ్ఞానం అడగండి, నమ్మకమైన పెద్దల సలహా తీసుకోండి. మీ ఆదాయము, ఖర్చులను స్పష్టంగా రాసుకోండి. అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వండి. సాధ్యమైన విధంగా అప్పులను క్రమంగా తీర్చే ప్రణాళిక చేసుకోండి. విశ్వాసం అంటే బాధ్యతను వదిలేయడం కాదు. విశ్వాసము అంటే నేను చేయగలిగింది నేను చేస్తాను, మిగిలిన దాన్ని దేవుని చేతిలో పెడతాను అని చెప్పడం. కీర్తన గ్రంథం 37:5లో నీ మార్గంను యెహోవాకు అప్పగించము, ఆయనను నమ్ముకొనుము, ఆయనే కార్యము నెరవేర్చును. ఎంత అందమైన మాట అండి. నీ మార్గాన్ని దేవునికి అప్పగించు, నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు, నీ ఆర్థిక పరిస్థితిని దేవుని యందు పెట్టు, నీ భయాన్ని దేవునికి అప్పగించు, నీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టు, కానీ దేవునిపై నమ్మకం పెట్టుకుని నీ వంతు బాధ్యతను కూడా నెరవేర్చు. నీ కుటుంబం కోసం ఆశతో ఉండండి. అప్పుల కారణంగా ఇంట్లో శాంతి పోయిందా? భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోయాయా? పిల్లల ముందు కూడా డబ్బు గురించి మాట్లాడాల్సి వస్తుందా? అయితే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. మన సమస్య మన కుటుంబాన్ని విడదీయనివ్వవు. ఒకరినొకరు నిందించుకోకండి, కలిసి ప్రార్థించండి, కలిసి ప్రణాళిక చేసుకోండి, ఒకరికొకరు ధైర్యం ఇవ్వండి. ఎందుకంటే ఆర్థిక సమస్య కంటే కుటుంబ ఐక్యత చాలా విలువైంది. నీ కోరిక గురించి, నీ హృదయంలో ఒక కోరిక ఉండవచ్చు. ఒక ఉద్యోగం కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, కుటుంబం స్థిరపడాలి, వ్యాపారం బాగుండాలి, అప్పులు తగ్గాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఏదైనా మంచి కోరిక కావచ్చు. ఆ కోరికను దేవుని ముందు పెట్టి దేవుని ముందు పెట్టండి, కానీ ఇలా ప్రార్థించు, ప్రభువా నాకు ఇది కావాలని ఉంది, కానీ నా జీవితానికి నిజంగా ఏది మంచిదో నీకు తెలుసు, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించని. ఇలాంటి ప్రార్థన మన హృదయానికి శాంతినిస్తుంది. సామెతల గ్రంథము 3:5-6 వచనాల్లో నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము, నీ మార్గములన్నిటిలో ఆయన్ను గుర్తించుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీకు మార్గం తెలియకపోతే దేవుణ్ణి అడుగు, నీకు నిర్ణయం అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు, మరి జ్ఞానం ఇవ్వని అడుగు, నీకు భయం వచ్చినప్పుడు ఆయనపై నమ్మకం పెట్టుకో. మరి ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ మాట చివరి వరకు విన్నావంటే నీ హృదయంలో ఏదో ఒక భారం ఉండవచ్చు. బహుశా అది అప్పు కావచ్చు, బహుశా కుటుంబ సమస్య కావచ్చు, బహుశా ఉద్యోగ సమస్య కావచ్చు, బహుశా నీ భవిష్యత్తు గురించి భయం కావచ్చు. ఏ సమస్య అయినా సరే ఈరోజు దానిని దేవుని చేతిలో పెట్టు. నీ పరిస్థితిని నీ దేవుని కంటే పెద్దది కాదు, కానీ దేవునిపై నమ్మకం పెట్టుకోవడం అంటే రేపే అన్ని సమస్యలు తప్పకుండా మాయమవుతాయని హామీ కాదు. దాని అర్థము సమస్య బాధలో కూడా ఒంటరిగా లేవు. మరి సమస్య మధ్యలో కూడా నువ్వు ఒంటరిగా లేవు. దేవుని జ్ఞానం నీకు దారి చూపగలదు, దేవుని బలం నిన్ను నిలబెట్టగలదు, దేవుని కృప నీకు ధైర్యం ఇవ్వగలదు. అందుకే ఈరోజు భయపడకు, నీ అప్పులన్నీ దాచిపెట్టకుండా బాధ్యతగా ఎదుర్కో, నీ కుటుంబాన్ని ప్రేమతో కాపాడు, నీకు సాధ్యమైన ప్రతి సరైన అడుగు వేయి, మరియు ప్రతి అడుగులో దేవుని మార్గదర్శకత్వం అడుగు. మరి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభువా. అప్పుల భారంతో బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, వారి భయాన్ని తొలగించు, వారి హృదయాన్ని శాంతినివ్వు ప్రభువా. వారికి సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ఇవ్వు, వారి ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించుకునే వివేకం ఇవ్వు, వారి ముందు ఉన్న మంచి అవకాశాలను గుర్తించే జ్ఞానం ఇవ్వు, వారిని మోసాల నుంచి, తప్పు నిర్ణయాల నుంచి కాపాడు, అప్పులు క్రమంగా తీర్చుకునే మార్గాన్ని చూపించు, ఉద్యోగం లేని వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కలగచేయి, వ్యాపారంలో నష్టపోయిన వారికి జ్ఞానం ఇవ్వు, వారి పనిని తిరిగి స్థిరపరచుకునే అవకాశాలు ఇవ్వు, కుటుంబంలో ఆర్థిక సమస్యల గొడవపడుతున్న భార్యాభర్తలకు ప్రేమను, సహనాన్ని ఇవ్వు, ఒకరినొకరు నిందించుకోకుండా కలిసి సమస్యను ఎదుర్కొనే హృదయాన్ని ఇవ్వు, పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతున్న తల్లిదండ్రులకు ధైర్యం ఇవ్వు, చదువుతున్న పిల్లలకు జ్ఞానం ఇవ్వు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతికి సరైన అవకాశాలు ఇవ్వు,
తాము భవిష్యత్తు గురించి భయపడుతున్న ప్రతి ఒక్కరికి ఆశనివ్వు ప్రభువా. తమ కోరికను ఎన్నో రోజులుగా నీ ముందు పెట్టి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో. వారి కోరిక నీ చిత్తానికి అనుగుణంగా ఉంటే సరైన సమయంలో సరైన మార్గంలో నెరవేర్చే కృపనివ్వు ప్రభువా. వారి జీవితానికి ఏది మంచిదో నీకు తెలుసు ప్రభువా. అందుకే వారి హృదయాలను శాంతినివ్వు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని విశ్వాసాన్ని ఇవ్వు. తన కుటుంబంలో మరి శాంతి కోసం ప్రార్థిస్తున్న వారికి శాంతినివ్వు ప్రభువా. ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారికి బలాన్ని ఇవ్వు. ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్న వారికి అవకాశాలు ఇవ్వు. అప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటున్న వారికి జ్ఞానము, క్రమశిక్షణ, సరైన మార్గం ఇవ్వు. కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించు ప్రభువా. ఈ రోజు నుంచి భయంతో కాదు విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను ఇవ్వు ప్రభువా. మా మార్గాన్ని నీకు అప్పగిస్తున్నాము. మా కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నాము. మా అవసరాలను నీ సన్నిధిలో ఉంచుతున్నాము. మా భవిష్యత్తుని నీ చేతుల్లో పెడుతున్నాము. నా దేవుడు నా అవసరాలను ఎరుగును. నా మార్గాన్ని ఆయన చూపించిన నీ విశ్వాసంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయి ప్రభువా. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చివరి మాట ఏంటంటే, ఈరోజు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అప్పు నీ పరిస్థితి కావచ్చు, కానీ అది నీ భవిష్యత్తు కాదు. భయపడకు, దేవునిపై నమ్మకం పెట్టుకో. జ్ఞానంతో అడుగులు వేయి. నీ కుటుంబం కోసం ప్రార్థిస్తూ ముందుకు సాగు. దేవుడు నీకు సరైన మార్గాన్ని చూపించి నీ కుటుంబంలో శాంతి, నీ జీవితంలో స్థిరత్వం కలగజేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఈ వాక్యం మీకు అర్థవంతంగా ఉందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఎప్పట్లాగానే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యోసేపు ఐగుప్తులో గొప్ప స్థాయికి ఎదగటానికి ముందు ఏ పరిస్థితిని ఎదుర్కొన్నాడు? మొదటిదిగా రాజుగా ఉన్నాడు, రెండవదిగా చెరసాలలో ఉన్నాడు, మూడవదిగా యాజకుడిగా ఉన్నాడు, నాలుగవదిగా సైన్యాధిపతిగా ఉన్నాడు. మరి మీ ఆన్సర్ ఏదైతే అది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఒకరోజు అదే కష్టం మన సాక్ష్యంగా మారవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మరి మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో తప్పకుండా సరైన జవాబు మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి ఇంతవరకు చాలామంది కూడా కమెంట్లో మరి ప్రశ్నలకు జవాబులు షేర్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఈ బైబిల్ జ్ఞానం మరి ఉంటుందని, ఎంతో కొంత నేర్చుకుంటారని ఈ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మరి మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో సరైన జవాబు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది కూడా సాక్షి రూపాల్లో కూడా మరి కమెంట్లో తెలుపుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు జరిగినటువంటి అద్భుతాలు మీరు సిగ్గుపడకుండా కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే మీకు జరిగిన అద్భుతాలు నేను తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి అద్భుతాలు జరిగినా కూడా మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తాను. మరి అప్పుల భారంతో మీరు చాలామంది మరి బాధపడుతున్నారా, భయపడుతున్నారా? బాధపడవద్దు, భయపడవద్దు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. మీరు మరి కొంచెం మీకున్నటువంటి ఖర్చులను తగ్గించుకొని అప్పులు చేసుకోకుండా ఉన్నటువంటి అప్పుల్ని మీరు తీర్చుకునే మరి ఉపాయాన్ని మీరు మరి ఈ వాక్యంలో విన్నారు కదా. దేవుని దృష్టిలో మరి మీరు ఉన్నారు కనుక దేవుడు ఖచ్చితంగా మరి మీ అప్పుల నుంచి విడుదల ఇస్తాడు. మీ అప్పుల నుంచి విడుదల ఇవ్వడమే కాదు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీకున్నటువంటి అవసరతలు, కోరికలు ఏ ఉన్నా సరే దేవుడు తీర్చబోతున్నాడు. ఇది నమ్మండి. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించండి. మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తాను. దేవుని యొక్క మరి అద్భుతాలు మనం అందరం కూడా పొందుకుందాం. ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించును గాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.